హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టెకి. ఈరోజు ఈ వీడియోలో మనం డేటా క్లీనింగ్ అంటే ఏంటి, డేటా క్లీనింగ్లో మనం వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, మిస్సింగ్ వాల్యూస్ అంటే ఏంటి, మిస్సింగ్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, అండ్ ఒక మిస్సింగ్ వాల్యూస్ ఉన్న డేటా సెట్ని తీసుకొని ప్రాక్టికల్గా ఎలా వాటిని హ్యాండిల్ చేస్తామో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, what is data cleaning? Data cleaning is the process of detecting and correcting inaccurate, incomplete, duplicate, or inconsistent data to improve data quality before analysis or machine learning. అంటే ఇప్పుడు మనం మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తర్వాత డేటాని కలెక్ట్ చేస్తాం. ఆ డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా, లైక్ వాటిలో అన్ని వాల్యూస్ ఉన్నాయా లేదా, వాటిలో ఏమైనా వాల్యూస్ మిస్ అయినాయా, ఆర్ డూప్లికేట్ నల్ వాల్యూస్ ఉన్నాయా, ఒకే కాలం 2 టైమ్స్ ఆర్ మోర్ దాన్ 2 టైమ్స్ రిపీట్ అయిందా లేదా, ఇలా కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి. వాటిని అన్నిటినీ చెక్ చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ డేటా క్లీనింగ్. డేటా క్లీనింగ్లో మనం మెయిన్లీ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్, రిమూవింగ్ డూప్లికేట్స్, ఫిక్సింగ్ ఇన్కరెక్ట్ డేటా, హ్యాండ్లింగ్ అవుట్లయర్స్, కరెక్టింగ్ డేటా టైప్స్, రిమూవింగ్ ఇర్రిలవెంట్ కాలమ్స్, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఈ వీడియోలో మనం మిస్సింగ్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో రిమూవింగ్ డూప్లికేట్స్, హ్యాండ్లింగ్ అవుట్లయర్స్ అండ్ ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ వాల్యూస్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఈ చిన్న డేటా సెట్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక సెక్షన్ అనే కాలంని యాడ్ చేశాను. ఈ కాలంలో కొన్ని వాల్యూస్ లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూ నల్గా ఉంది, ఇక్కడ బ్లాంక్గా ఉంది, ఇక్కడ బ్లాంక్గా ఉంది, ఇక్కడ బ్లాంక్గా ఉంది, అండ్ ఇక్కడ బ్లాంక్గా ఉంది. ఇక్కడ ఏ వాల్యూస్ లేవు. దీస్ ఆర్ కాల్డ్ మిస్సింగ్ వాల్యూస్. ఇవి మిస్ అవ్వడానికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. ఓకే, వాటి గురించి నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేద్దామో చూద్దాం. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడానికి మనం మెయిన్గా 4 టెక్నిక్స్ని తెలుసుకుందాం. దీస్ ఆర్ బేసిక్ టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వీటిని నేను అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడానికి మనం వాడే ఫస్ట్ టెక్నిక్ రిమూవింగ్ మిస్సింగ్ వాల్యూస్. దానికి మనం ఫాలో అయ్యే కండిషన్ ఏంటంటే, ఇఫ్ ద డేటా సెట్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ మిస్సింగ్ వాల్యూస్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ నెంబర్. అంటే ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక 1 మిలియన్ డేటా సెట్ ఉంది. దాంట్లో 1 మిలియన్ డేటా ఉంది. ఓకే, దాంట్లో ఒక కాలం ఉంది. ఆ కాలంలో జస్ట్ ఆ 1 మిలియన్లో జస్ట్ ఒక 10 కాలమ్స్ని మాత్రమే నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, 10 వాల్యూస్ మాత్రం నల్గా ఉన్నాయి. అంటే ఒక 1 మిలియన్ ఉన్న డేటా సెట్లో జస్ట్ 10 వాల్యూస్ మాత్రం నల్గా ఉంటే దాన్ని రిమూవ్ చేయడం వల్ల అసలు ఏం ఇంపాక్ట్ ఉండదు. జస్ట్ అంటే ఒక 100%లో 0.001% తీసేయడం. ఓకే, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇట్ మేక్స్ అ స్లైట్ డిఫరెన్స్. సో బేస్డ్ అపాన్ ద కాలం, లైక్ కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోండి, ఆ 10 వాల్యూస్ కూడా మనం యాడ్ చేయొచ్చు. లేకపోతే మీడియం ఇంపార్టెంట్ అనుకోండి, ఆ వాల్యూని మనం డిలీట్ చేయొచ్చు. అసలు ఇంపార్టెన్సే లేకపోతే ఆ మొత్తం కాలంని డిలీట్ చేయొచ్చు. ఓకే, బేస్డ్ అపాన్ ద యూజర్ రిక్వైర్మెంట్. మనం యూజర్ రిక్వైర్మెంట్ అండ్ ద డేటా అవైలబుల్ ఫర్ అస్, ఈ రెండింటి బేసిస్ మీద మనం డేటాని క్లీన్ చేస్తాం. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే, మనకి మంచి డేటా ఉండడం వల్ల మనకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఇఫ్ వీ హ్యావ్ నాట్ గుడ్ డేటా, దెన్ వీ విల్ గెట్ అ బ్యాడ్ రిజల్ట్. ఓకే, సెకండ్ టెక్నిక్ ఏంటంటే మీన్ ఇంప్యుటేషన్. అంటే ఆ వాల్యూస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది, ఈ కాలం ఉంది, ఈ కాలంలో కూడా ఒక వాల్యూ మిస్ అయింది. ఈ వాల్యూని ఎలా ఫిల్ చేయాలి అంటే, వాటి మీన్ ద్వారా. ఈ మొత్తం ఉన్నాయి కదా మిగతా వాల్యూస్ అన్నిటిని, ఈ మిగతా వాల్యూస్ యొక్క మీన్ని తీసుకొని ఆ మీన్ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేయాలి. నల్ వాల్యూకి బదులు మీన్ వాల్యూ. దీన్ని ఫిల్ చేయడానికి మనం ఏం కోడ్ వాడతామంటే, దిస్ ఈజ్ వన్ df ఆఫ్ కాలం నేమ్. ఏ కాలం అయితే ఆ కాలం ఈజ్ ఈక్వల్ టు df ఆఫ్ కాలం డాట్ ఫిల్ ఎన్ఏ. ఫిల్ ఎన్ఏ అంటే ఫిల్ చేసిద్ది, ఎన్ఏ అంటే నల్ వాల్యూస్. ఓకే, ఎక్కడైతే బ్లాంక్గా ఉందో అక్కడ దేన్ని ఫిల్ చేసిద్ది, ఆ కాలం యొక్క. అంటే
ఈ సబ్జెక్ట్ 1 ఉంది కదా, దీని యొక్క మీన్ని, ఈ కాలం మొత్తం యొక్క మీన్తో దాన్ని ఫిల్ చేసిద్ది అనమాట. ఓకే. సెకండ్ వన్ ఇస్ మీడియన్ ఇంపిడేషన్. మీన్ ఇంపిడేషన్కి మీడియన్ ఇంపిడేషన్కి పెద్ద తేడా లేదు. లైక్ ఓన్లీ వి యూస్ మీన్ ఇన్ మీన్ ఇంపిడేషన్, హియర్ మీడియన్. దానికి కూడా కోడ్ స్లైట్లీ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడే. లైక్ ఇక్కడ మీన్ని వాడాము, ఇక్కడ మీడియన్ని వాడాము, అంతే. మోడ్ ఇంపిడేషన్ అంటే జస్ట్ మోడ్ని వాడమే. ఓకే, సింపుల్గా చెప్తున్నాను, దీనికి ఇంత ఎలాబరేటెడ్ డెఫినేషన్స్ ఏమొద్దు. జస్ట్ మీన్ ఇంపిడేషన్ అంటే అక్కడ ఏదైతే నల్ వాల్యూ ఉన్నాయో అక్కడ ఆ కాలం యొక్క మీన్ని పెట్టడం. మీడియన్ ఇంపిడేషన్ అంటే అక్కడ ఆ మీడియన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ డేటాలో ఉన్న మీడియన్ వాల్యూని అక్కడ పెట్టడం. మోడ్ ఇంపిడేషన్ అంటే మోడ్ వాల్యూని అక్కడ పెట్టడం, అంతే. ఓకే, మీన్ ఇంపిడేషన్, మీడియన్ ఇంపిడేషన్, మోడ్ ఇంపిడేషన్ అన్నారు. బట్ ఏ కండిషన్స్లో ఎప్పుడెప్పుడు ఈ మూడింటిని వాడాలి అనేది నెక్స్ట్ బిగ్ క్వశ్చన్. దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలి అన్న దానికి సింపుల్ ఆన్సర్, దెర్ ఈజ్ అ సింపుల్ ఆన్సర్. ఓకే, సి, ఫస్ట్ చెక్ చేసుకోవాలి మన కాలమ్స్లో మిస్సింగ్ వాల్యూ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మిస్సింగ్ వాల్యూ ఉంది, మిస్సింగ్ వాల్యూ అనేది ఏ కాలంలో అయితే ఉందిదో ఆ కాలం ఒక డేటా టైప్ చెక్ చేసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ న్యూమరికల్ డేటా టైప్ ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ నో, న్యూమరికల్ డేటా టైప్ కాదు అంటే, న్యూమరికల్ డేటా టైప్ కాకపోతే ఏ డేటా టైప్ అది? కేటగిరికల్ డేటా టైప్. ఒకవేళ మిస్సింగ్ వాల్యూస్ ఉన్న కాలం కేటగిరికల్ డేటా టైప్ అయితే కళ్ళు మూసుకొని ఏమి ఆలోచించకుండా మోడ్ని వాడాలి, మోడ్ ఇంపిడేషన్ అక్కడ వాడాలి, సో దట్ వీ కెన్ గెట్ ద రిజల్ట్. ఓకే, ఇప్పుడు న్యూమరికల్ అయితే ఇంకోటి చెక్ చేసుకోవాలి. న్యూమరికల్లో 2 ఉంటాయి, అవుట్లయర్స్ ఉన్నాయా, అవుట్లయర్స్ లేవా. చెక్ ఫర్ అవుట్లయర్స్. అవుట్లయర్స్ని ఎలా కనుక్కుంటాం? దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్. వన్ ఈజ్ బాక్స్ ప్లాట్ వాడి, రెండోది డాట్ డిస్క్రైబ్ అని లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. డాట్ డిస్క్రైబ్ని వాడితే మనకి మ్యాక్స్, మీన్, కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ 25%, 50%, 75% అవి డేటా కనపడతాయి కదా, దాన్ని బట్టి కూడా చెప్పచ్చు. ఓకే, అండ్ ఐక్యూఆర్ మెథడ్. నెక్స్ట్ హ్యాండ్లింగ్ అవుట్లయర్స్ అనే ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో ఇంకా డీటెయిల్గా ఎలా కనుక్కోవాలి, ఎలా దాన్ని రీప్లేస్ చేయాలి అవుట్లయర్స్ని అనేది కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు అవుట్లయర్స్ని చెక్ చేసాం. అవుట్లయర్స్ ఉన్నాయి అంటే కళ్ళు మూసుకొని మీడియన్, అవుట్లయర్స్ లేవు అంటే మీన్. దిస్ ఈజ్ అ సింపుల్ వన్. ఓకే, ఈజీ ట్రిక్ ఏంటంటే ఒకవేళ న్యూమెరికల్స్ ఉండి అవుట్లయర్స్ లేకపోతే మీన్ ఇంపిడేషన్ని వాడాలి. న్యూమెరికల్స్ ఉండి అవుట్లయర్స్ ఉంటే మీడియన్ని వాడాలి. ఒకవేళ కేటగిరికల్ డేటా టైప్ అయితే మోడ్ని వాడాలి. సింపుల్ ట్రిక్. ఓకే, ఇప్పుడు ఒక డేటా సెట్ని నేను తీసుకున్నాను అండ్ దిస్ ఈస్ ద డేటా సెట్ అండ్ దిస్ ఈస్ టైటానిక్ డేటా సెట్. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టైం ఏమిటంటే నేను ఎలా చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ వచ్చేసింది, 38 minutes వచ్చేసింది. ఈసారి నుంచి అలా జరగకూడదని నేను అన్నీ ముందే ప్రీబిల్డ్ చేసేసాను, సో దట్ వీడియో లెంత్ పెరగదు అండ్ వీ కెన్ ఈజీలీ సీ ద డేటా అండ్ ఆల్ ద స్టఫ్. ఓకే, ఇప్పుడు ఆఫ్ CSV. ఓకే, రన్ చేస్తాను. tf.head. ఓకే, వీ కెన్ సీ ద డేటా హియర్. ఇక్కడ చూడండి, నల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో, ఇక్కడ ఉన్నాయి. ఓకే, df.info. df.infoలో నేము, టికెట్, క్యాబిన్, ఎంబార్క్డ్ అనేవి స్ట్రింగ్ డేటా టైప్లో ఉన్నాయి. అండ్ df.describe ఇక్కడ చూడండి, ఏవైతే న్యూమెరికల్ వాల్యూస్ ఉంటాయో, న్యూమెరికల్ డేటా టైప్స్ ఉన్నాయో వాటి యొక్క
డిస్క్రైబ్ అనేది వాటి మాత్రమే ఉంటాయి, ఎందుకంటే న్యూమరికల్ కాలమ్స్కి మాత్రమే డిస్క్రైబ్ పనిచేస్తుంది, మిగతా వాటికి కేటగిరియల్ కాలమ్స్కి డిస్క్రైబ్ పనిచేయదు. ఓకే, ఇప్పుడు వేటిల్లో నల్ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేద్దాం. డిఎఫ్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్. సి, ఇక్కడ మొత్తం 3 దాంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఏజ్, సెకండ్ క్యాబిన్, థర్డ్ వన్ ఇస్ ఎంబార్క్. ఓకే, ఇది టైటానిక్ డేటా సెట్ కాబట్టి దాని ఏజ్, ఓకే, ప్యాసింజర్స్ యొక్క ఏజ్, క్యాబిన్ అంటే వాళ్ళు ఏ క్యాబిన్లో ఉన్నారు, ఎంబార్క్. ఓకే, ఒకసారి ఆ డేటా సెట్ని చూద్దాము. ఎంబార్క్ అంటే ఓకే, వాళ్ళు ఎక్కడ దిగారు, వాళ్ళ డ్రాపింగ్ స్టాప్ ఏంటి అనేది ఇక్కడ ఉంది. డ్రాపింగ్ స్టాప్ ఓన్లీ 3. ఓకే, ఈ రెండు కేటగోరికల్ డేటా, క్యాబిన్ అండ్ ఎంబార్క్. ఇది న్యూమరికల్ డేటా. ఫస్ట్ మనం న్యూమరికల్ డేటాతో స్టార్ట్ చేద్దాము, సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. డిఎఫ్ ఆఫ్ ఏజ్ ఇక్కడ చూడొచ్చు నన్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ డిఎఫ్ డాట్ ఏజ్ డాట్ డిస్క్రైబ్. ఇలా చేస్తే ఏంటంటే ఈ యొక్క కాలం యొక్క వాల్యూస్ మాత్రమే వస్తాయి. యూ కెన్ సీ హియర్ వాట్ ఈస్ ద కౌంట్, వాటి మీన్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి, 25% ఆఫ్ ద డేటా ఎంత, 50% ఎంత, 75% ఎంత. ఓకే, ఇక్కడ చూస్తుంటే మిన్ వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 80. సో there is a chance of outliers in this. ఓకే, అవుట్లయర్స్ ఉన్నాయి అనిపిస్తుంది. we will check whether it has outliers or not. ఓకే, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇది న్యూమరికల్ కాబట్టి మీన్ వాల్యూ వాడాలా, మీడియన్ వాల్యూ వాడాలా అనేది దాన్ని బట్టి చూద్దాం. ఓకే, దానికోసమని నేను ఇప్పుడు వాడేది ఏంటంటే బాక్స్ ప్లాట్ వాడతాను, సో దట్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఒకసారి చూపించినట్టు అవుతుంది. ఓకే, ఫర్ దట్ ఐ ఆమ్ యూజింగ్ Seaborn లైబ్రరీ sns.boxplot. ఓకే, ఏ ఫీచర్ని పెట్టాలి అంటే ఏజ్. ఓకే, plt.show రన్. సి, ఇక్కడ ఇది మినిమం వాల్యూ, ఈ ఫీచర్ ఏజ్ అనే ఫీచర్కి ఉన్న మినిమం వాల్యూ ఇది. అండ్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ, దిస్ 80 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఇందాక మనం చూసాం కదా 80. ఇక్కడ ఈ లైన్ నుంచి దాటి వెళ్ళిపోయి ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ ఆల్ అవుట్లయర్స్. సో మనకేంటి, ఈ ఏజ్ అనే ఫీచర్లో అవుట్లయర్స్ ఉన్నాయి. హౌ? అండ్ మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మిస్సింగ్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సింపుల్, జస్ట్ మీడియన్ ఇంపుటేషన్ని వాడి ఈ మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, నౌ ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ ఏజ్ డాట్ ఏజ్ డాట్ ఫిల్ ఎన్ఏ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ ఏజ్ డాట్ మీడియన్. ఓకే, రన్ చేస్తున్నాను, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. నౌ ఏజ్ డాట్ ఈజ్ నల్ డాట్ సమ్. మిస్సింగ్ వాల్యూస్ అన్నిటిని ఫిల్ చేసేసాము. సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ దెర్ ఈజ్ నో మిస్సింగ్ వాల్యూ ఇన్ దిస్ కాలం. ఇప్పుడు నెక్స్ట్ క్యాబిన్ చూద్దాం. క్యాబిన్ డాట్ యూనిక్. there are so many unique values, I hope so. n యూనిక్ చెక్ చేద్దాం. 147 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి మోస్ట్ ప్రాబబుల్లీ ఈ
ఓకే. ఈ క్యాబిన్ అనేది మనకి అక్కర్లేదు. వాళ్ళు టైటానిక్ డేటా సెట్‌లో మనం ఏం ప్రిడిక్ట్ చేయాలనుకుంటున్నామంటే వాళ్ళు సర్వైవ్ అయ్యారా లేదా? ఏ క్యాబిన్‌లో ఉంటే ఏంటి? సో, వీ కెన్ సింప్లీ రిమూవ్ దిస్ కాలమ్. ఓకే. డ్రాప్ చేయాలి కదా! వీ కెన్ సింప్లీ డిఎఫ్ డాట్ డ్రాప్ ఆఫ్ క్యాబిన్ కామా యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1. యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కాలం వైజ్ డిలీట్ చేయమని. ఓకే, ఇట్ ఈస్ డిలీటెడ్. నవ్ డిఎఫ్ డాట్ డిఎఫ్ని ఒకసారి చెక్ చేస్తే ఇట్ డస్ నాట్ హ్యావ్ క్యాబిన్ ఫీచర్ హియర్. ఇప్పుడు మనం ఎంబార్క్ అనే దాన్ని చెక్ చేద్దాము. డిఎఫ్ ఆఫ్ ఎంబార్క్ డాట్ యూనిక్. అసలు యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఓకే, ఓన్లీ 3 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, ఒకటి నల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి చెక్ చేద్దాము అసలు వీటిలో మోస్ట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ ఏంటో. డాట్ వాల్యూ కౌంట్. వాల్యూ కౌంట్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. ఎస్ ఉంది, సి ఉంది, క్యూ ఉంది. ఎస్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఎస్ అనేది ఎన్నిసార్లు వచ్చింది, సి అనేది ఎన్నిసార్లు వచ్చింది, క్యూ అనేది ఎన్నిసార్లు వచ్చింది, నాన్ అనేది ఎన్నిసార్లు వస్తుందో ఈ వాల్యూ కౌంట్స్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, యూ కెన్ సీ హియర్ ఎస్ అనేది 644 టైమ్స్ వచ్చింది, సి అనేది 168 టైమ్స్, క్యూ అనేది 77 టైమ్స్. ఇప్పుడు మనం మోడ్ ద్వారా ఈ ఈ మిస్సింగ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో నాన్ అనేది ఎక్కడైతే ఉందో ఆ నాన్లో ఎస్ అనే దాన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ మోడ్ ఇంప్యూటేషన్. దానికి డిఎఫ్ ఆఫ్ ఎంబార్క్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ ఆఫ్ ఎంబార్క్ డాట్ fill NA of df of embark dot mode -0. ఫస్ట్ ఏదైతే వస్తుందో దాని వాల్యూ లైక్ ఆ క్యారెక్టర్ ఎస్. ఓకే, దాన్ని రీప్లేస్ చేయమంటున్నాం నన్ వాల్యూస్తో. ఓకే ఓకే, ఇట్ ఈస్ ఫిల్డ్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఈజ్ నల్ డాట్ సి. ఇది ఫిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో నేను అవుట్లయర్స్ ఉన్నాయి కదా, ఇదే దాంట్లో అవుట్లయర్స్ ఉన్నాయి. లైక్ ఏజ్ దాంట్లో అవుట్లయర్స్ మనం డిటెక్ట్ చేసాం కదా, ఈ అవుట్లయర్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అండ్ ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ఈ డేటా సెట్ని వాడే చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకోటి, లాస్ట్ వీడియోలో నేను గిట్లోకి ఎలా పుష్ చేసామో చూపించాను కదా, ఇప్పుడు నేను ఇంకా ఇదే ఫైల్లో ఇంకా కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి కొంచెం డేటాని మార్చాను. సో దాన్ని ఎలా మళ్ళీ గిట్లోకి పుష్ చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. 1 minute. ఓకే, దానికి న్యూ టెర్మినల్ తీసుకొని ఓకే, ఇప్పుడు గిట్ యాడ్ హైఫన్ డాట్ ఇదేం చేస్తుందంటే ఏవైతే ఫైల్స్ కొత్తగా నేను క్రియేట్ చేశానో అవన్నీ పాత ఫైల్స్తో పాటు యాడ్ అయిపోతాయి. ఓకే ఓకే, ఇది వార్నింగ్, జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్. నెక్స్ట్ గిట్ పుష్ ఆరిజిన్, గిట్ కమిట్ చేయాలి, గిట్ కమిట్ -m సెకండ్ కమిట్. ఓకే, మనం ఏవైతే ఫైల్స్ క్రియేట్ చేసామో అవన్నీ కమిట్ చేసేసాము యాడ్ చేసి. ఇప్పుడు పుష్ చేద్దాం.
సి ఏవైతే మనం కొత్తగా క్రియేట్ చేసామో ఆ ఫైల్స్ అన్నీ క్రియేట్ అయ్యి పుష్ అయిపోయినాయి గుర్తులోకి. ఇప్పుడు చెక్ చేద్దాం. 1 మినిట్. ఓకే, ఎంఎల్ అనే దాంట్లోకి డేటా క్లీనింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఈరోజు మనం చేసిన మొత్తం నోట్స్ అంతా ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అండ్ వీ విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఆర్ నాట్. ఇక్కడ కాంట్రిబ్యూషన్ వచ్చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో అవుట్లయర్స్ గురించి తెలుసుకుందాం.